హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆది బ్లౌజ్తో మనము పేపర్ కటింగ్ చేద్దామండి బ్యాక్ సైడ్. సో ఒక సబ్స్క్రైబర్స్ అయితే అడిగారన్నమాట బ్యాక్ కటింగు ఆది బ్లౌజ్తో చూపించమని. ఇక్కడ నేను ఒక పేపర్ తీసుకున్నానండి. క్లోజ్ ఏమో ఇటువైపు ఉండాలి, ఓపెన్స్ ఏమో అటువైపు వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆది బ్లౌజ్ తీసుకున్నానండి. ఈ విధంగా ఖర్చులతో సహా తీసుకోవాలన్నమాట. చూసారా, క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఖర్చులతో సహా తీసుకొని పేపర్ మీద వేసుకోవాలి. ఇక్కడైతే ఫస్ట్ అయితే ఒక మార్క్ చేసేసుకుంటున్నానండి, స్ట్రైట్ లైను. సో మనకి క్లాత్ హెచ్చు తక్కువలు ఉంటుంది కదండి, అది పోతుంది అన్నమాట. తర్వాత ఇంకొక లైన్ గీసేసుకోండి. ఆ లైన్ పైన మన బ్లౌజ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఖర్చులతో సహా పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఎక్కువగా సాగదీసేయకండి బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టండి. సో ఈ మెడ దగ్గర వచ్చేసరికి ఈ విధంగా ఎంతవరకు ఉందో అంతవరకు మనం ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఆ పాయింట్ పైన ఇంకొక పాయింట్ పెట్టుకోవాలి, అంటే ఖర్చు అన్నమాట. తర్వాత శంఖ దగ్గర కూడా ఒక పాయింట్ పెట్టుకోండి. తర్వాత చంక ఆమ్ రౌండ్ కూడా ఈ విధంగా పాయింట్లు పెట్టేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర కూడా ఒక పాయింట్ అటువైపు ఇటువైపు, అంటే మనము ఖర్చులతో సహా ఒక పాయింట్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నాకేమో షోల్డర్ వచ్చేసరికి 6 ఉందండి, మెడ వచ్చేసరికి 10 ఉందండి. అందుకని నేను 10వ నెంబరు లైన్ దాకా గీసుకున్నాను. ఆ తర్వాత చంక ఆమ్ రౌండ్ వచ్చేసరికి 6 ఉందన్నమాట. సో ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో ఆ పాయింట్లన్నీ కూడా కలిపేయాలన్నమాట. చంక దగ్గర వచ్చేసరికి 1.5 ఉండాలండి. అప్పుడే ఆమ్ రౌండ్ అనేది మనకి బాగా తిరుగుతుంది. 1.5 ఈజీగా ఉండాలి. ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. మెడ దగ్గర ఏమో 1/2 ఇంచ్ పెట్టుకోవాలండి. మెడ రౌండ్గా తిరుగుతుంది. ఈ విధంగా స్కేల్ వాడితే మీకు రౌండ్ అనేది తిరుగుతుంది. చంక దగ్గర అంటే ఆమ్ రౌండ్ వచ్చేసరికి 1.5 పెట్టుకుంటే మనకు కరెక్ట్గా షేప్ అనేది బాగా దిగుతుంది అన్నమాట. భుజం వచ్చేసరికి నాకు 3 ఉందండి, 3 పెట్టుకున్నాను. తర్వాత ఏమో మెడ వచ్చేసరికి 10 పెట్టుకున్నానండి. చంక రౌండ్ వచ్చేసరికి మనకి 6 పడుతుందండి. నేను 6 పెట్టుకున్నాను. నా బ్లౌజ్ సైజ్ అయితే ఇదేనండి. పొడవు వచ్చేసరికి నాకు 14 వచ్చిందన్నమాట. బ్లౌజ్ పొడవు వచ్చేసరికి నాకు 14 పెట్టుకున్నానండి. ఈ విధంగా బ్లౌజ్తోనే మనం ఈజీగా పేపర్ కటింగ్ అనేది బ్యాక్ సైడ్ ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఖర్చులతో సహా ఈజీగా వచ్చేస్తుంది, మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే రౌండ్గా తిరుగుతుంది అన్నమాట. చూసారా, చాలా సింపుల్. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.